ఉత్తరప్రదేశ్ అయోధ్యలో రామ మందిర్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు తన జన్మస్థలంలో కొలువు తీరాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రక్రియ కొనసాగిన విషయం తెలిసిందే. ప్రారంభోత్సవం పూర్తయిన మరుసటి రోజైన ఇవాల్టి నుంచి సాధారణ భక్తులకు రాములోని దర్శించడానికి అనుమతి ఇచ్చింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. దీంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. బాలరాముడిని దర్శించడానికి ఇప్పటికే వేలాది మంది భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. దేశం నలుమూల నుంచి వచ్చిన భక్తులతో అటు అయోధ్య నగరం నిండిపోయింది. తొలి రోజున వీఐపీలకు మాత్రమే అనుమతి ఉండడం వల్ల వారంతా అక్కడే బస చేశారు. రామ మందిరం ఆలయం ప్రారంభోత్సవానికి టీవీలు ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తిలకించారు. నేరుగా బాలరాముడిని దర్శించుకోవడానికి ఆలయానికి పోటెత్తారు. వచ్చే నెలలో 2 యోగాలు. ఈ రాశులపై కనకవర్షం అర్ధరాత్రి నుంచి ఆలయ ప్రాంగణం ముందు బారులు నిల్చున్నారు. 5 డిగ్రీల చలిని కూడా వారు లెక్క చేయలేదు. ఈ తెల్లవారుజామున 4 గంటలకు గేట్లను తెరిచిన మరుక్షణమే లోనికి పరుగులు తీశారు. కాషాయ దుస్తులు ధరించి హనుమ ధ్వజాలను చేత పట్టుకొని జై శ్రీరామ్ అంటూ నినాదిస్తూ ఉప్పెన్ల ఆలయంలోకి ప్రవేశించారు భక్తులు. ప్రాంగణం మొత్తం జనసంద్రంగా మారింది. వారిని నియంత్రించడం అక్కడి సిబ్బంది వల్ల కాలేదు. ఈ క్రమంలో కొందరు భక్తులు అదుపు తప్పి కింద పట్టం కనిపించింది. ఎలాంటి తొక్కిసలాట చోటు చేసుకుపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. హిందువుల చిరకాల స్వప్నమైన అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం కూడా జరగడం కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఒక గొప్ప పండుగలాగా ఈ వేడుకను జరుపుకుంటున్నారు. ఇక అయోధ్య ప్రాణప్రతిష్ఠ జరిగిన ముహూర్తం మంచిదని భావించిన చాలా మంది తమ జీవితంలో ముఖ్యమైన పనులను చేసుకున్నారు. గర్భిణీలు తాము అయోధ్యలో రాముడు కొలువు తీరునున్న సమయంలోనే ప్రసవించాలని పట్టుబట్టి మరీ ఆపరేషన్లు చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఓ ముస్లిం మహిళ తనకు పుట్టిన బిడ్డకు హిందూ ముస్లిం మతాలకు సంబంధించిన పేర్లు 2 కలిపి పెట్టడం విశేషం.